ఇది బీహార్లోని ఓ పింటూ కథ. 3 ఏళ్లలో గుట్టుచప్పుడు కాకుండా 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు పింటూ బన్వాల్. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. కట్నం కోసం ఆశపడ్డాడని భార్యలు ఆరోపిస్తుంటే కాదు, తన తల్లి కోసమే ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నానంటూ చెబుతున్నాడు ప్రబుద్ధుడు. బీహార్లో 3 భార్యల ముద్దుల మొగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా 3 ఏళ్ల వ్యవధిలో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు ప్రబుద్ధుడు. తీరా 3వ వివాహం గురించి మొదటి 2 భార్యలకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2వ భార్యకు 10 నెలల పిల్లాడు, 3వ భార్యకు 3 నెలల చిన్నారి ఉన్నాడంటూ పోలీసులకు చెప్పడంతో 3 భార్యల ముద్దుల మొగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాకు చెందిన పింటూ బన్వాల్ 2022 డిసెంబర్ నెలలో గౌరీశంకర్ లాంజ్కు చెందిన ఖుష్బూ కుమారిని మొదటి వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో పింటూకు ఖుష్బూ కుటుంబం 3 లక్షల నగదు, 45 గ్రాముల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. అయితే 10 నెలల పాటు సజావుగా సంసారం సాగినప్పటికీ అదనపు కట్నం కోసం ఖుష్బూను వేధించాడు. దీంతో మొదటి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మొదటి భార్యకు తెలియకుండా పింటూ 2024 ఏప్రిల్ నెలలో గుడియా కుమారిని మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్య ఖుష్బూకి తెలియడంతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పింటూ తల్లి అతని సోదరిని అరెస్టు చేశారు. उसके बाद हमको नहीं पता चला, उनसे कोई मतलब संपर्क नहीं हुआ। बाद में पता चला 18/4/2024 में पता चला कि दूसरी बीवी दूसरी लड़की से शादी कर लिया है, जबकि मेरे से बिना डिवोर्स किए हुए दूसरा भी शादी कर लिया है। और उसके बाद भी दूसरा भी शादी करके तीसरा भी शादी कर चुका है, जबकि दूसरी बीवी है, पत्नी है उनका 10 मंथ की एक छोटी बेबी है, और तीसरी बीवी जो है वो भी 1 मंथ की छोटी बेबी है। బెయిల్ పై విడుదలైన తర్వాత పింటూ అదనపు కట్నం కోసం రెండో భార్యను వేధించాడు. తనకు కట్నంగా కారుతో పాటు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. భర్త వేధింపులు రోజు రోజుకు శృతిమించడంతో గుడియా కుమారి సైతం 10 నెలల బాబుతో పుట్టింటికి వెళ్లిపోయింది. 2 భార్యలు వదిలి వెళ్లిపోవడంతో పింటూ 3వ మహిళను వివాహం చేసుకున్నాడు. 3వ భార్యకు 3 నెలల కుమారుడు ఉన్నట్లు 2 భార్యలు చెబుతున్నారు. విడాకులు ఇవ్వకుండానే ఖుష్బూ గుడియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పింటూని పోలీసులు అరెస్టు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ 2 భార్యలు డిమాండ్ చేస్తున్నారు. फिर किसी और को लाया है उठा के, तो फिर मैं मीरगंज थाना के साथ उसके घर गई, तो देखी कि लड़की है घर में। उससे पूछी कि तुमको पता नहीं था जी कि ये पहले से शादीशुदा है, तुम शादी कर ली? तो बोल रही है कि नहीं पता था हमको। तो हम बोले हमसे पहले भी एक शादी हुआ है, हम है ठीक है, हम दोनों भी आ रहे हैं। तो वो लड़की बोली कि हमको इसके बारे में नहीं बताया गया था, जैसे हमको डार्क में रखा गया शायद उसको भी वैसे ही डार्क में रखा गया। ఇదిలా ఉంటే 3 భార్యల మొగుడు పింటూ వాదన మాత్రం మరోలా ఉంది. తన తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను చూడకపోవడంతోనే పెళ్లిళ్లు చేసుకున్నట్లు అంగీకరించాడు. మొదటి రెండో భార్య నుంచి తాను ఎలాంటి కట్న కానుకలు తీసుకోలేదని, కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు పింటూ. कहना यही है कि सबसे पहले दहेज का आरोप जो है, हम देखिए गरीब आदमी, हम लोग को पैसा की नहीं है, एक व्यक्ति से ऐसा पर्सन चाह रहे जो हमारे साथ दुख सुख में साथ दे, लेकिन दोनों लोग से ये एकदम सरासर झूठ है। 1 रुपया मिलियों से लिए। देखिए माँ हमारी बुजुर्ग है, 60 साल की है, ठीक, दोनों लोग हमारे घर में 2 दिन भी खाना नहीं बनाई है। పింటూ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. 3కి కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.